నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏం చేద్దాం చంద్రిక? అది ఆలోచిస్తున్నాడు పౌడరు. త్వరగా ఆలోచించు, లేదంటే ఈ రూమే మనకి మార్చరి రూమ్ అవుతుంది. నిత్య వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్ళకపోతే, ఈ లోపు నిత్య చూస్తే ఏమండి, మీరు మనసులో ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారండి. ఏమ్మా, నీకు లిప్ రీడింగు మైండ్ వాయిస్ రీడింగులు కూడా తెలుసా? పదండి పదండి బయలుదేరదాం. రాహుకాలం అయిపోయిందా అండి? ఎలా పోతుందంటీ? అంకుల్ చెప్పింది పావుగంట, ఇప్పుడు 5 నిమిషాలే అయ్యింది. వాయమ్మో, ఇప్పుడు ఆ లెక్కలు అవసరమా అమ్మా? వెంటనే వెళ్ళకపోతే అది వచ్చేస్తుంది. ఎవరండి? వర్జం. రూమ్ లో ఎవరూ లేరేంటి? త్వరగా పదండి. రావు కాలం వెళ్ళాలి కదా అంకుల్, తప్పకుండా 10 నిమిషాలు ఆగండి. రాహు వెళ్ళిపోయాడమ్మా. వాడి పక్కన రాకెట్ వెళ్తుంటే దాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. మరి కేతువో? రాహు గారి కాళ్ళు పట్టుకుని కేతు కూడా వెళ్ళిపోయాడమ్మా. నీకేమన్నా అభ్యంతరమా? మరి వర్జం వస్తుందన్నారు కదా. ఓ, నువ్వు చారిగాడి పెళ్ళానివా? క్వశ్చన్ బ్యాంక్ వా? కడుపుకు బిర్యానీ తింటున్నావా, ప్రసల్ని తింటున్నావా? రామరామ, అమంగళం ప్రతిహతమవుగాక. వెజ్ బిర్యానీ అండి. ఎవరు మేడం? ఏం కావాలి? ఈ రూమ్ లో ఉన్న పేషెంట్. నేను ఇప్పుడే డ్యూటీకి వచ్చాను మేడం. ఈ రూమ్ లో పేషెంట్స్ ఎవరూ లేరు. పక్క రూమ్ లో చూడండి. అమ్మో, మీకు దండం పెడతానమ్మా, మాకు పిండం పెట్టే పని చేయమాకండి, తొందరగా బయలుదేరండి. అయ్యో, ఎంత మాట! వదిన గారు, పదండి బయలుదేరదాం. చంద్రిక, వీళ్ళందరినీ తీసుకుని త్వరగా బయటకు వచ్చేసి ఆ నిత్య ఏం చేస్తుందో నేను చూస్తాను. వెళ్ళండి వెళ్ళండి. పదండమ్మా పదండి. రండి రామారా. చంద్రిక, వచ్చేస్తుంది, త్వరగా రండి. అబ్బబ్బా, రండమ్మా రండి, త్వరగా రండి. వర్జం వచ్చేస్తుంది, మళ్ళీ రండమ్మా. ఇదెక్కడికండి? రండి రండి. ఓకే,
సిస్టర్, డోర్ రావట్లేదేంటి? నేను ఇప్పుడే డోర్ ఓపెన్ చేశాను. మళ్ళీ ఎవరేశారు? చారీ, వీళ్ళు వెళ్ళి ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి? చంద్రిక మేడం, ప్రసాద్ సార్లు వెళ్ళారు కదండి, కబుర్లు పెట్టి కాలక్షేపం చేస్తూ ఉంటారండి. వీళ్ళకి ఎక్కడ ఏం చేయాలో తెలియదు. పద వెళ్ళి తీసుకొద్దాం. మళ్ళీ మీరెందుకు సార్, నేను వెళ్ళి తీసుకొస్తానుండండి. నిత్య, నువ్వు ఒక్కదానివే వస్తున్నావేంటి? వాళ్ళెక్కడా? లేరు జై, వెళ్ళిపోయినట్టున్నారు. మేము ఇక్కడే ఉన్నాం కదా మేడం, ఎలా వెళ్ళారండి? అయినా సార్తో చెప్పకుండా ఎలా వెళ్తారండి? ఏమో చారి గారు, రూమ్ లో అయితే లేరు. ప్రసాద్ గారు, చంద్రిక మేడం గారు తీసుకువెళ్ళిపోయారేమో సార్. మామయ్యకి ఫోన్ చేశారే. చంద్రిక, ఆ చారిగాడు కాల్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరే వరకు ఫోన్ ఎత్తకండి. త్వరగా కార్ స్టార్ట్ చేయండి. ప్రసాద్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. మా మీనాక్షి కాల్ చేస్తానండి. హలో, ఏమండి? మీనాక్షి ఎక్కడున్నారే? ఇంటికి బయలుదేరామండి. ఎప్పుడు బయలుదేరారు? మేము ఇక్కడే ఉన్నాం కదా, అయినా మాకు తెలియకుండా మమ్మల్ని దాటుకుని ఎలా వెళ్ళిపోయారే? మేము వెనకదారి నుంచి వెళ్ళామండి. అంత దొంగచాటుగా ఎందుకు వెళ్ళారే? సార్తో ఒక మాట చెప్పి వెళ్ళాలి కదటే. ఏమోనండి, చంద్రిక మేడం, ప్రసాద్ సారు రాహుకాలం వర్జం వస్తుందంటూ మమ్మల్ని హడావిడిగా తీసుకొచ్చేశారు. ఇదిగోండి, కార్లో ఇంటికి వెళ్తున్నాం. సరే సరే, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. అలాగేనండి. నేను చెప్పింది కరెక్టే సార్. ప్రసాద్ గారు, చంద్రిక గారు వాళ్ళని బ్యాక్ డోర్ నుంచి తీసుకువెళ్లారటండి. కార్లో ఇంటికి వెళ్తున్నారటండి. అలా ఎలా వెళ్తారు చారి గారు? అంత అవసరం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. చంద్రిక గారు, ప్రసాద్ గారు ఏదో దాస్తున్నారండి. అది మనకు తెలియకూడదని ఇలా చేస్తున్నట్టున్నారండి. సేమ్ డౌట్ నాకు వచ్చింది చారి గారు. ఖచ్చితంగా వాళ్ళేదో సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు జై. పదండి, మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. జాగ్రత్త అమ్మా, మెల్లగా దిగు. మెల్లగా మెల్లగా. పదండి. అభి, దివ్య, పదండి అమ్మా. అంకుల్, నన్ను లోపలికి ఎత్తుకొని తీసుకెళ్ళండి. ఏరా, నువ్వు చిన్న బొప్పివా నిన్ను లోపలికి ఎత్తుకొని తీసుకోవడానికే? ఇంట్లోకి పదమ్మా. పర్వాలేదండి, మేం వెళ్తాంలేండి. ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళం మిమ్మల్ని ఇంట్లో దిగబట్టిపోతే ఎలాగమ్మా? నేను తీసుకెళ్తానులేండి. నువ్వు మీ పిల్లాన్ని తీసుకొని నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళమ్మా, మేము చూసుకుంటాం. అది కాదండి. వాళ్ళు చూసుకుంటానన్నారు కదమ్మా, పద మనం ఇంట్లోకి వెళ్దాం. అది కాదు. పదండి అమ్మా, పదండి.
వదిన గారు అవి జాగ్రత్త అండి. పదండమ్మా. చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు. దాందే ఉందమ్మా, ఎంతైనా మనం ఒకటేగా. మనం థ్యాంక్స్ చెప్పాల్సింది వీళ్ళకి మాత్రమే కాదమ్మా, ఆయనకు కూడా. అవునండి, జై సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు మేమైపోయి ఉండేవాళ్ళం. అదేంటండి? అంటే మాకు థ్యాంక్స్ చెప్పారు కదమ్మా, మా జై కూడా థ్యాంక్స్ చెప్పినట్టని ఆయన అంటున్నారు. ఏమిట్రా చారు, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వకుండా హడావిడిగా లాక్కొచ్చావు? లేకపోతే ఏంటమ్మా, ఆ ప్రసాద్ అంకుల్ చంద్రిక అంటే చాలా ఓవర్ చేస్తున్నారు. పెద్దవారిని అలా అనకూడదురా. వాళ్ళ గురించి నీకు తెలీదమ్మా. అభికి జే అంకుల్ గురించి చాడిల్ని చెప్పింది వీళ్ళే, నేను విన్నాను. వాళ్ళేదో గూడుపుటాన్ని చేస్తున్నారని నా అనుమానం అమ్మా. తప్పు చారు, అలా అనకూడదు. ఎంతైనా వాళ్ళు జైసారికి మేనత్తా మావయ్యాను. జే అంకుల్ కి కూడా వాళ్ళంటే కోపమని నాన్నారు చెప్పారు. వాళ్ళు ఒకటి చారు, మనం మధ్యలో అలా జోక్యం చేసుకోకూడదు. కానీ వాళ్ళేదో చేస్తున్నారమ్మా, అదేంటో కనిపెట్టాలి. పెద్ద మనిషిలా ఆలోచించకు చారు. అనవసరమైన గొడవలు ఇంటికి తీసుకురాకు, మళ్ళీ మీ నాన్నగారికి చెడ్డ పేరు వస్తుంది. జై సార్కి కూడా ఒక మాట చెప్పుంటే బాగుండేదండి. మా కోసం సార్ ఎంతో చేశారు, వారికి చెప్పకుండా వచ్చేసాం. వారు ఏమనుకునుంటారో ఏమో. మేం జై చెప్తాంలేమ్మా, మంచి సమయంలో బయలుదేరాం. పిల్లాడి ఆరోగ్యం ముఖ్యం గాని పలకరింపులు ముఖ్యమా? అవునమ్మా, మా జై ఏమనుకోడు. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీకే అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయండి. అక్కర్లేదండి, మమ్మల్ని చూసుకోవడానికి ఆయన ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి జై రాలేరు కదమ్మా, మేమైతే టక్కున వచ్చేస్తాం. ఆయన ఉండగా మీరెందుకండి? జై ఒకటి మేము ఒకటి కాదమ్మా. ఇక మేము బయలుదేరుతామమ్మా. అలాగేనండి, సార్ని అడిగానని చెప్పండి. తప్పకుండానమ్మా, మిమ్మల్ని ఇంటికి చేర్చామని కూడా చెప్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. పదండి. అమ్మా, అబ్బా షబ్బా, అబ్బా, అబ్బా. అమ్మాయ్యా, భారం తగ్గింది చంద్రిక, బరువు దించుకున్నాం. ఎక్కడ పౌడరు? మళ్ళీ ఓ పెద్ద బండరాయి మన మీద పడబోతోంది. వెనకే వచ్చారు. చేదినా అమ్మా జీవితం. కిలో టెన్షన్ తగ్గింది అనుకుంటే టన్ను టెన్షన్ మీద పడుతుంది. ఇక నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు పౌడరు, ఏదైతే అయిందంతే. గుండెపోటు వచ్చి పోవడం కన్నా మనం వెన్నుపోటు పొడిచామని వీళ్ళు అనుకున్నా పర్వాలేదు. అవును పౌడరు, వీధిని పడ్డా పర్వాలేదు, మంచాన్ని మాత్రం పడకూడదు. అయితే వెంటనే నిజం చెప్పేద్దాం. చెప్పడం ఎందుకు, చూడమందాం. ఏంటి మావయ్య మీరు చేసిన పని? మాతో చెప్పకుండా వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? నేనేం చెప్పను, చెప్పలేనల్లుడా. కావాలంటే ఇంట్లో పోయి చూడా. ఏంటి చూసేది? మీరు ఇలా చేస్తే ఏంటి దానికి అర్థం? చూడు నిత్య, మాపై అరవకు, లోపలికెళ్ళి చూడు, అంతా నీకే తెలుస్తుంది. ఏం తెలుస్తుందండి? ఎందుకు వాళ్ళని దొంగచాటుగా తీసుకొచ్చారు? అరే చారి, లోపలికి వెళ్ళి చూడమని చెప్తుంటే అర్థం కావట్లేదా? పియ్యవా సైకవా? వెళ్ళి చూడరా. ఎందుకు అరుస్తున్నావు మావయ్య? బీపీ అల్లుడు, బీపీ, ఫ్రస్ట్రేషన్. ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. మాకెందుకు ఈ గొడవ? మా వల్ల కాదు. ఎందుకు బీపీ, ఎందుకు ఫ్రస్ట్రేషన్? మీరేం దాస్తున్నారు? ఏంటమ్మా పెద్ద లాయర్లు అడుగుతున్నావు? నీ ప్రశ్నలన్నింటికి లోపల సమాధానం ఉంది, వెళ్ళి చూడు. అంతగా లోపల ఏముందండి? పదే పదే చూడు చూడు అంటున్నారు. ఇషో, మీకు చెప్పలేకే కదరా లోపలికి వెళ్ళి చూడమంటుంది. పద జై చూద్దాం. రండి చారి గారు.
మాకు మీరు అక్కర్లేదు, వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడు రాకండి. ఆగు నిత్య. ఏం చూడనవసరం లేదు. జై, అదేంటి జై, ఇంత దాకా వచ్చి లోపలికి వెళ్లకుండా? ఇంతకు ముందు కూడా వచ్చాం. ఏం జరిగిందో తెలుసుగా? అభితో గొడవైంది. అభిని సేవ్ చేశారు కదా సార్. తన కోపం తగ్గిందో లేదో తెలియచారి అనవసరంగా తల్లి కొడుకుల మధ్య మళ్ళీ గొడవ పెట్టిన వాళ్ళం అవుతాం. వాళ్ళు బాగుంటే అంతే చాలు. నేను వెళ్ళి చూస్తాను జై. వద్దు నిత్య, ఐఎమ్ సారీ. ఆ రోజు నా వల్లే గొడవ పెద్దదైంది. పోనీ నన్ను వెళ్ళి చూడమంటారా సార్? నిన్నటి నుంచి వాళ్ళని చూసుకుంటూనే ఉన్నాకొచ్చారే. అలాగే జాగ్రత్తగా చూసుకో. నేను బయలుదేరుతాను. మీరు వాళ్ళకి మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళకి ఏదైనా అయితే మాత్రం సహించను. మీ వల్ల జై నాకు దూరం అయ్యాడే అనుకో, మీరు డేంజర్ లో పడినట్టే. బీ కేర్ఫుల్. ఇంట్లో పెళ్లికి వీధిలో కుక్కల హడావుడని చాలా చేస్తున్నారు. చెల్లినన్నాళ్ళు చెయ్యండి. ఇదేంటి చంద్రిక, మనం వద్దు వద్దు అంటే మేము చూస్తాం అనేవాళ్ళు ఇప్పుడు మనమే చూడమంటుంటే వద్దు అని వెళ్ళిపోయారేందే? అంతా మంగ తలరాత. దానికి దాని పిల్లలకి ఇప్పుడప్పుడే జైని కలిసే భాగ్యం లేనట్టుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏముంది, యాజ్ ఇట్ ఈస్ గా సీక్రెట్ మెయింటైన్ చేద్దాం. ఈ గుట్టు విప్పి అదృష్టం ఎవరికుందో మరి. పదండి. సార్, వాడు వస్తున్నాడు సార్. ఆపవయ్యా. స్టాప్ స్టాప్, ఆపోయా, ఆపో. బండి పక్కకి బయటికి రా. ఏమేం సార్, ఎందుకు ఆపారు? మా ఏసీపీ గారు నీతో మాట్లాడాలంట. నాతో ఏం మాట్లాడాలి సార్? ఏంటయ్యా, ఏసీపీ దగ్గరకు వచ్చి విష్ చేయకుండా డైరెక్ట్ మ్యాటర్కి వస్తున్నావేంటి? నమస్తే సార్. ఏసఐ గారు ఉన్నారుగా, ఆయనకి కూడా విష్ చేయి. అరే స్వామి, చూస్తావేంటయ్యా, అడుగు. నమస్తే సార్. స్వామి, అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేయి. లైసెన్స్ తీ. ఎందుకు సార్? ఆర్సీ తీయమ్మా, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ బయటిది. అవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? మీరు ట్రాఫిక్ పోలీసులు కాదుగా. స్వామి, వాడు లాజిక్ అడుగుతున్నాడయ్యా. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సార్. అన్ని కరెక్ట్గానే ఉన్నాయా? అరే, హెడ్ లైట్స్ ఆన్లో లేవు కదా స్వామి. సార్, పట్టపగలు హెడ్ లైట్స్ ఎందుకు? స్వామి, పోలీసులు ప్రశ్నలు అడగాలి, పబ్లిక్ ఆన్సర్ చెప్పాలి. నాకు అర్థమైంది సార్. మీరేదో మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు కదా. కామ్గా మా వెహికల్ ఎక్కువ. ఎక్కడికి సార్?
డార్క్ రూమ్కి. అక్కడ కొన్ని చీకటి రహస్యాల్ని మాట్లాడుకుందాం. స్వామి సార్. టైం వేస్ట్ చేయకు, ఎక్కించు. పద పద పద.